అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. సుబ్రహ్మణ్య షష్ఠినే సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు. మార్గశిర మాసము శుద్ధ షష్ఠి రోజున తారకాసుర సంహార నిమిత్తమై సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కుజుడికి సంబంధించిన నక్షత్రాలు 3: మృగశిర, చిత్త, ధనిష్ట. ఈ ధనిష్ట నక్షత్రము సుబ్రహ్మణ్య షష్ఠి రోజు రావడం చాలా విశిష్టం. కుజదోషంతో ఉన్నవాళ్ళు, సర్పదోషంతో ఉన్నవాళ్ళు, కాలసర్పదోషంతో ఉన్నవాళ్ళు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజలు, అభిషేకాలు చేయించుకుంటే దోషాలు అత్యంత శీఘ్రంగా తొలగిపోతాయని పెద్దలు తెలియజేస్తున్నారు. చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి కానీ, జంట నాగుల పాముల విగ్రహాలకు కానీ ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనెతో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. చలివిడిని నైవేద్యంగా పెట్టాలి. వీలైన వారు ఉపవాస నియమం పాటిస్తే చాలా మంచిది. పేదవారికి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, కందులు దానమిస్తే కుజుని యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. రుణ సమస్యలతో బాధపడే వాళ్ళు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 108 సార్లు చదవడం వలన మనకున్న అప్పులు తొలగిపోతాయని, ఎవరైనా మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే కూడా తిరిగి వస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మాంసాహారం భుజించకూడదు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు.